నమస్తే సార్. నమస్తే. సార్, సోరియాసిస్‌తో బాధపడే వాళ్ళకి మన చక్కటి ఏమన్నా హోమ్ రెమెడీస్ అనేవి ఉన్నాయంటారా? ఓకే. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. హ్మ్. ఈ మధ్య కాలంలో ఈ యొక్క సమస్య విపరీతంగా పెరిగిపోతుందమ్మా. చర్మ వ్యాధుల్లో రారాజుగా చెప్పబడుతుందమ్మా. అవును సార్. చర్మ వ్యాధులు వచ్చే అనేక రకాల చర్మ వ్యాధుల్లో ఈ సోరియాసిస్ యొక్క సమస్యతో బాధపడేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా ఉందంటే శక్తి కదమ్మా. అవును సార్. దీనికోసం పాపం వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడనటువంటి పరిస్థితి నాగరిక సమాజంలో ఉందమ్మా. అవును సార్. సో ఈ తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా ఈ సమస్య వస్తూ ఉంటుంది. వయస్సు నిమిత్తం లేకుండా, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికీ వచ్చేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య సోరియాసిస్. దీనికి మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. షూర్ సార్. కేవలము 3 పదార్థాలు లేదా 4 పదార్థాలు, అది కూడా నేను చెప్తానమ్మా. ఓకే. సో 4 పదార్థాలతో బ్రహ్మాండమైన ఔషధం తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఓకే. ఏం కావాలి సార్ వాటికి? 3 పదార్థాలు అని చెప్పినప్పుడు ఏంటంటే త్రిఫలం అమ్మా. సో త్రిఫల, కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు కలిపినటువంటి పదార్థం త్రిఫల అంటారమ్మా. సో కరక్కాయలు అంటే ఇవమ్మా. ఓకే సార్. కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు, ఈ 3 పదార్థాలు అంటే ఎండించినటువంటి ఉసిరికాయలు, ఎండించినటువంటి తానికాయలు, ఎండించినటువంటి యొక్క కరక్కాయ యొక్క పెచ్చుల యొక్క చూర్ణాన్ని సమానంగా కలిపి తయారు చేసినటువంటి ఔషధం ఏదైతే ఉందో దాన్ని సర్వసాధారణంగా త్రిఫల చూర్ణం అని చెప్పి చెప్తుంటారమ్మా. ఈ 3 పదార్థాలు కలిపినటువంటి చూర్ణము మనకు మార్కెట్ లో కూడా దొరుకుతుందమ్మా. మనసుంటే మార్గం ఉంది కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి త్రిఫల చూర్ణం తెచ్చుకుని వాడుకుంటే సరిపోతుంది. సో 3 పదార్థాలు త్రిఫల చూర్ణం, ఇది ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. నేను తయారు చేసే విధానం కూడా చెప్తాను తల్లి. తర్వాత మరొకటి ఏంటంటే గంధ కచోరాలు. ఈ గంధ కచోరాలు చాలా సువాసన భరితంగా ఉంటాయమ్మా. మీరు కావాలంటే చూడండి ఎంత సువాసన భరితంగా ఉంటాయో, చాలా ఇదిగా ఉంటాయమ్మా. సో బాత్ పౌడర్ లో వాడతారు, హెయిర్ ఆయిల్స్ లో వాడుతుంటారు, కొన్ని రకాలైనటువంటి అదర్ ఆరోమాటిక్ మెడిసిన్స్ లో వాడుతుంటారు. ఇలా అనేక రకాలుగా ఈ యొక్క గంధ కచోరాలు వాడతారమ్మా. కొన్ని ప్రాంతాల్లో కచోరాలు అని చెప్పేసి కూడా పేరుతో పిలుస్తుంటారు. ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా ఈ సోరియాసిస్ అనేటువంటి సమస్యకి. మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే కూడా నేను తయారు చేసి కూడా చూపిస్తానమ్మా. త్రిఫల చూర్ణాన్ని ఒక్కొక్కటి 30 గ్రాముల చొప్పున తీసుకున్నట్లయితే టోటల్గా 90 గ్రాముల త్రిఫల చూర్ణం కావాల్సి వస్తుందమ్మా. కరక్కాయ యొక్క చూర్ణము ఒక 30 గ్రాములు తీసుకున్నామమ్మా. మీకు ఔషధం ఎలా తయారు చేసుకున్నా క్లియర్ కట్ గా చూపిస్తాను చూడమ్మా. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలుపుకోవడం జరుగుతుందమ్మా. త్రిఫల చూర్ణము ఈ విధంగా ఒక త్రిఫల చూర్ణంలో కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం ఈ విధంగా 30 గ్రాములు తీసుకోవాలి. మనం సపరేట్ గా చేసుకున్నట్లయితే అమ్మా. రెండవ పదార్థంగా తానికాయల చూర్ణం కూడా ఒక 30 గ్రాములు తీసుకోవాలమ్మా. సో కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం 30 గ్రాములు, తానికాయ పెచ్చుల యొక్క చూర్ణం 30 గ్రాములు, అదే విధంగా ఉసిరి పెచ్చుల యొక్క చూర్ణం అమ్మా. సో ఉసిరి పెచ్చుల యొక్క చూర్ణం కూడా ఒక 30 గ్రాములు తీసుకోవాలి. ఇదంతా ఎందుకు లేండి సార్, మరి త్రిఫల చూర్ణం ఆల్రెడీ మార్కెట్ దొరుకుతుంది అనేట్లయితే మంచి త్రిఫల చూర్ణం తెచ్చుకొని ఒక 90 గ్రాములు అది తీసుకున్నా సరిపోతుంది. సో కొంతమంది మరి ఇలాంటివి చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు మరి మంచి త్రిఫల చూర్ణం తెచ్చుకుని ఒక 90 గ్రాములు త్రిఫల చూర్ణం తీసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా సో 90 గ్రాములు త్రిఫల చూర్ణము, అదే విధంగా ఇది గంధ కచోరాల యొక్క చూర్ణం అమ్మా. సో పౌడర్ గా తయారైన తర్వాత మరింత సువాసన భరితంగా ఉంటుందమ్మా. ఇది కేవలము ఒక 10 గ్రాములు మాత్రమే కలిపితే సరిపోతుందమ్మా. 10 గ్రాములు మాత్రమే గంధ కచోరాల చూర్ణం కలుపుకోవాలి. 90 గ్రాములు త్రిఫల చూర్ణం అయితే 10 గ్రాములు మాత్రమే ఈ యొక్క గంధ కచోరాల యొక్క చూర్ణం కలుపుకోవాలమ్మా. సో ఈ 3 పదార్థాలతో పాటు అంటే ఈ త్రిఫల చూర్ణం, కరక్కాయ పెచ్చులు, తానికాయ పెచ్చులు, ఉసిరికాయ పెచ్చుల యొక్క చూర్ణాలతో పాటు గంధ కచోరాల యొక్క చూర్ణం కూడా కలపడం వల్ల మొత్తం మనం 4 పదార్థాలు కలిపినట్లు అవుతున్నామా. ఈ 4 పదార్థాలు కూడా సోరియాసిస్ తగ్గించేటువంటి, చర్మ కణాల విభజనను నియంత్రించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ప్రకృతి మాత్రం నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. సో సూక్ష్మంలో మోక్షం అన్నట్లు పదార్థాలు తక్కువ, తయారు చేసుకోవడం ఈజీ, మనకు చాలా చౌక ధరకే ఈ యొక్క పదార్థాలన్నీ మనకు లభిస్తాయి. అదేవిధంగా వాడుకోవడం ఈజీ, దీని యొక్క ఫలితాలు కూడా చాలా త్వరగా కలిగేందుకు అవకాశం ఉంటుందమ్మా. అద్భుతమైనటువంటి ఈ సోరియాసిస్ సమస్య తగ్గేందుకు చూర్ణం రెడీ అయిపోయిందమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక గాజు సార్ నిల్వ ఉంచుకొని వాడుకోవాలమ్మా. అంటే ఏ విధంగా వాడుకోవాలి సార్? మంచి ప్రశ్న వేశారమ్మా. ఈ ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే మా రోజు ఉదయం పరిగెడుపున ఒక్కసారి, అదే విధంగా రాత్రిపూట ఆహారానికి ముందు ఒకసారి ఒక 1/2 టీ స్పూన్ ఔషధం అమ్మా. సో 1/2 టీ స్పూన్ ఈ విధంగా ఒక 1/2 టీ స్పూన్ ఔషధాన్ని తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో కలిపి వాడుకోవచ్చుమా. మరి తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పాలలో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే కాస్త నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చమ్మా. ఎలాగ తీసుకున్నా సరిపోతుందమ్మా. ఈ ప్రమాణంలో తీసుకుంటే సరిపోతుంది. సో 1/2 స్పూన్ నుంచి మ్యాక్సిమం 1/2 స్పూన్ అయితే సరిపోతుందమ్మా. సో 1/2 స్పూన్ పొడిని ఈ విధంగా తీసుకొని కాస్త తగినంత తేనె కలిపేసేయాలన్నమాట, ఇంతే. సో బ్రహ్మాండమైనటువంటి ఔషధం, చాలా రుచికరంగా కూడా ఉంటుందమ్మా. ఇది మనం తేనె కలపడం వల్ల
తీసుకునే దానికి కూడా చాలా రుచికరంగా ఈ యొక్క ఔషధం ఉంటుంది. రోజు ఉదయం ఇంతకుముందే చెప్పినట్లు పరిగెడుపున ఒక ప్రమాణం సేవించాలమ్మా. అదేవిధంగా రాత్రిపూట ఆహారానికి ఒక ముందు అంటే 15 నిమిషాల ముందు కానీ అరగంట ముందు కానీ ఈ యొక్క ఔషధాన్ని సేవించవచ్చమ్మా. ఈ విధంగా సేవించడం వల్ల చర్మకణాల విభజన సక్రమంగా జరిగేసి ఈ సోరియాసిస్ వల్ల కలిగేటువంటి మంట, బాధ, పోటు, సలుపు, దురద ఇలాంటి అనేక రకాలైన లక్షణాలు తగ్గుతాయి. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ సోరియాసిస్ సమస్య మరీ విజృంభించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నామా. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ దీనివల్ల మనకు అన్ని రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవమ్మా. బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక ప్రమాణంగా ఉదయం ఒక్కసారి ఈ విధంగా తయారు చేసుకుని తేనె కలుపుకొని తీసుకోవాలి. రాత్రిపూట కూడా ఈ విధంగా తేనె కలుపుకొని తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, సోరియాసిస్తో బాధపడే వాళ్ళు ఈ యొక్క చూర్ణాన్ని యూస్ చేసినట్లయితే చాలా చక్కటి లాభాలు అయితే ఉంటాయి. సో మరి యూస్ చేయండి. యూస్ చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అలానే మీ రిజల్ట్స్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మర్చిపోదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అది మీరు కామెంట్ చేసినట్లయితే దాన్ని చేయడానికి కూడా మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఓకే.